ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అందరికీ నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రులారా, కల్వకుంట్ల డ్రామారావు రాముడు నిన్న మన పేద బిడ్డలు, మన బడుగు బలహీన వర్గాల బిడ్డలు, మన రైతు బిడ్డలు, మన అమ్మ నాయన ఎండనక వాననక రాత్రి పగలనక కాయ కష్టం చేసి బలరగాసి గొల్రగాసి ఎంతో కష్టపడి మనల్ని డిగ్రీలు పీజీలు చదివిపించిండ్రు. మనం చదివినటువంటి ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, కేయు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, వీటన్నిట్లో మనం ఎంతో కష్టపడి చదువుకుంటే ఈ రాముడు మనం చదువుకున్న విశ్వవిద్యాలయాలను వాడు నిన్న పల్లి బఠానీలతో వలిచిండు. ఎంత అహంకారం రామా నీకు, ఎంత బల్పు నీకు, ఎంత కొవ్వు. మా తల్లిదండ్రులు నానా కష్టాలు పడి వీటిలలో చదివిపించిండ్రు. నువ్వు మమ్మల్ని అవమానపరిచినావు బిడ్డ. మరి మీ అయ్యేం బీకిండు? పాస్పోర్ట్ బ్రోకర్ దందాలు చేసి అక్రమ పాస్పోర్ట్ల మీద దుబాయ్లకు ప్రజల్ని పంపించి లంగడి పైసలతో సంపాదించి నిన్ను బిట్స్ పిలానీలు కావచ్చు అమెరికాలో చదివిపించిండొచ్చు. నువ్వు అమెరికాలో చదువుకొని బాత్రూములు కడిగిండొచ్చు. ఆ తెలివంత ఉపయోగించి ఏం చేసిర్రు నువ్వు మీ చెల్లెలు? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని మీ చెల్లె పోయి అమెరికాలో చదువుకొచ్చిన తెలివంత ఉపయోగించి ఢిల్లీలో సారా దందా చేసి ఈరోజు టీఆర్జీలో చిప్పకూడు దిక్కు తింటున్నది. మనకు అటువంటి మా పేద బిడ్డలకు, మా ఉస్మానియా ఓయిలా కానీ కేఏలా కానీ చదువుకున్న వాళ్ళకి ఇటువంటి తెలివితేటలు ఉండవు. కావున నీవు ఈ 10 ఏళ్ళు నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వకుండా నీవు, మీ అయ్య, మీ చెల్లె, మీ బాబామరుదులంతా కలిసి ఈ బంగారు తెలంగాణలను బట్టెబాదుల తెలంగాణ చేసి తెలంగాణ రాష్ట్ర సంపదని మొత్తం దోసుకొని ఫామ్ హౌస్లలో దాచుకున్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.